ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది ధనవంతులు కలిసి అమెరికాలో అధ్యక్షుడినైనా మార్చేస్తారు. అవసరమైతే అమెరికా అధ్యక్షుడినైనా చంపేస్తారు. రష్యా, చైనాలో తప్పించి వీళ్ళ యాక్టివిటీ ప్రపంచమంతా నడుస్తుంది. ఎందుకంటే రష్యా, చైనాలో కూడా ప్రయత్నించారు గానీ, ఆ పైన అలాగ ప్రయత్నించినటువంటి వీళ్ళ తరపున మనుషులు హత్యకు గురి కాబడ్డంతో ఆగింది. ప్రపంచంలో ఇప్పుడు శ్రీలంకలో ప్రభుత్వం మారినా, నేపాల్‌లో ప్రభుత్వం మారినా, పాకిస్తాన్‌లో ప్రభుత్వం మారినా, బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారినా, ఘర్షణలు జరిగిన వీటన్నిటి వెనకాల ఉండేటటువంటి ఈ టీమే. వీళ్ళ మాట వినేటటువంటి వాళ్ళు, వీళ్ళ సిద్ధాంతాలు నమ్మేటటువంటి వాళ్ళు అధికారంలో ఉండాలి. కాని వాళ్ళు పక్కకెళ్ళిపోవాలి. ఈవెన్ భారతదేశంలో కూడా గత 11 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మోడీని రానివ్వకుండా చూసే ప్రయత్నం చేశారు. మోడీ వచ్చాక దించే ప్రయత్నము చేస్తున్నారు. చూస్తున్నాం. ఇలాంటి దానికి బయటికి కనిపించే ఫేసు సోరోస్. ఆ సోరోస్ వాళ్ళకి సంబంధించినటువంటి యాంటిఫా, ఐస్ లాంటి వాటితో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కబెట్టేటటువంటి అమెరికన్ అధికారిక వ్యవస్థ ఐఆర్ఎస్. పేరుకి ఐఆర్ఎస్ అనేది అమెరికన్ వ్యవస్థ, కానీ అదంతా నడిపింది సోరోస్ గ్యాంగే అన్నటువంటిది ట్రంప్ గతంలోనే ఆరోపిస్తూ వచ్చాడు. ఈ ఐఆర్ఎస్ ఏజెంట్లకు సంబంధించి 90 రోజుల పాటు వీళ్ళ ఉద్యోగాల్ని నిలుపు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్. టోటల్‌గా 45,000 మంది ఐఆర్ఎస్ ఏజెంట్లు వాస్తవంగా అమెరికా కోసం పనిచేయట్లేదు. వాళ్ళందరూ డీప్ స్టేట్ కోసం పనిచేస్తున్నారు అన్నటువంటిది వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం.